ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, దాంట్లో పనిచేసే ఈడీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మనోహర్, ఆయన ఒక చక్కటి కార్యక్రమాన్ని చేపట్టినట్టుగా సమాచారం ఇచ్చారు. అదేంటంటే, ఇక్కడ సాధారణంగా పనిచేసుకుంటూ ఉన్న ఎలక్ట్రీషియన్ లాంటి వారిని గ్రీసు దేశానికి పంపడానికి తగు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ గ్రీసు దేశానికి వెళ్ళాలంటే దరఖాస్తు ఏప్రిల్ 30 లోపల పెట్టాలి. ఎవరెవరు పెట్టుకోవచ్చు? ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, నిర్మాణ రంగంలో పనిచేసే వ్యక్తులు, సహాయకులు, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎన్ఏసిలో శిక్షణ పొందిన వారందరూ కూడా మీరు గ్రీసు వెళ్ళటానికి అర్హులే. గ్రీసు దేశానికి వెళ్ళటానికి విమానం ఎక్కడానికి అర్హులే. ఇక రాడ్ బెండర్సు, సెంటరింగ్ చేసేవాళ్ళు, పెయింటర్లు, టాపీ మేస్త్రులు, కార్పెంటర్లు, ఒకటేంటి భవన నిర్మాణంలో మీకు అనుభవం ఉంటే మీరు గ్రీసు వెళ్ళటానికి అర్హులే. దీన్ని ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. https://naipuniam.ap.gov.in/program రిజిస్ట్రేషన్ అనే పోర్టల్లో నమోదు చేసుకోండి. ఈ పోర్టల్లో నమోదు చేసుకోవడం ద్వారా మిమ్మల్ని ఎంపిక చేసి గ్రీసు దేశానికి పంపిస్తారు. దానికి కావలసిన ఏర్పాట్లు, ఈ లోపల మీరు పాస్పోర్ట్కి దరఖాస్తు పెట్టుకోండి. పాస్పోర్ట్ ఉంటే ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ వారే వీసా ఏర్పాట్లు చేస్తారు. పాస్పోర్టు, వీసా మీ ఖర్చులతోనే మీరు చేయించుకోవాలి. ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఇప్పటికే అనేక దేశాలకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి యువతీ యువకులను ఇప్పటికే కొన్ని వేల మందిని పంపించారు. మీరు ఎప్పుడైనా వెళ్ళాలంటే ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా వెళ్ళండి. ఈ ప్రైవేట్ ఏజెంట్లు ఉంటారు, కన్సల్టెంట్లు ఉంటారు, వాళ్ళు మోసం చేస్తారు. వాళ్ళు నమ్మటానికి వీల్లేదు. మన దగ్గర డబ్బులు వసూలు చేస్తారు. 1,00,000, 2,00,000, 3,00,000 వసూలు చేసి అక్కడ పంపిస్తాం, ఇక్కడ పంపిస్తామంటారు. వాళ్ళంతా మోసం. ప్రైవేటు కన్సల్టెంట్ల ద్వారా వెళ్ళి అనేక మంది మోసానికి గురయ్యారు. కనుక ఇది ప్రభుత్వం ద్వారా వెళ్తున్నారు. మీకు అక్కడ ఉద్యోగము గ్యారంటీ, మీ యొక్క బాధ్యత, మీ యొక్క బాగోగులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుంది. కనుక ఎవడో కన్సల్టెంట్ ఉన్నాడు, ఏజెంట్ ఉన్నాడని మాయమాటలు ఉచ్చులో పడకుండా మీరు ఎవరు వెళ్ళాలనుకున్నా గల్ఫ్ దేశాలకు, ఇతర దేశాలకు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారానే వెళ్ళండి. మీకు ఆకర్షణీయమైన ఉద్యోగం లభిస్తుంది. ఇక్కడ ఎంత కొట్టుకున్నా వచ్చే జీతం తక్కువ. అక్కడికి వెళ్తే ఇక్కడ మనకు భారతదేశంలో లభించే జీతము కంటే 10 రెట్లు గ్రీసు దేశంలో లభిస్తుంది. కనుక ఈ సువర్ణ అవకాశాన్ని మీరు మిస్ కావద్దు. ఏప్రిల్ 30 లోపలనే ఈ నైపుణ్యాభివృద్ధి సంస్థ పోర్టల్లో నమోదు చేసుకుని ఉద్యోగం పొంది త్వరలో విమానం ఎక్కి గ్రీసు దేశంలో పనిచేయటం ప్రారంభించండి.